అదానీ గ్రీన్స్ నుంచి సౌర విద్యుత్ కొనుగోలుకు సెకీతో ఒప్పందం ఏమాత్రం మంచిది కాదని జగన్ ప్రభుత్వాన్ని అధికారులు హెచ్చరించినా లెక్క చేయలేదని అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది. దీంతో రాష్ట్ర ఖజానా భారీగా నష్టపోతుందని, విద్యుత్తు, ఆర్థిక శాఖ అధికారులు చేసిన సూచనలను నాటి వైసీపీ సర్కారు బేఖాతరు చేసిందని చెప్పింది. ఈ ఒప్పందంపై పూర్తి వివరాలతో రాయిటర్స్ నిన్న ఓ ప్రత్యేక కథనాన్ని విడుదల చేసింది. అదానీ ఒప్పందాన్ని ఇలాగే కొనసాగిస్తే విద్యుత్ సరఫరా పూర్తి స్థాయిలో మొదలయ్యే నాటికి భారీగా చెల్లింపులు చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏటా సామాజిక భద్రత, పోషకాహార కార్యక్రమాలకు వెచ్చించేంత సొమ్ముకు సమానంగా చెల్లింపులు జరపాల్సి వస్తుందని తెలిపింది. సెకీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించడం, విద్యుత్తు కొనుగోలుకు ఆమోదముద్ర వేయడం, ఆ ఒప్పందానికి రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ సంస్థ పచ్చజెండా ఊపడం అన్ని అసాధారణ వేగంతో సాగాయని వెల్లడించింది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2021 సెప్టెంబర్ 15న అనుసరించిన విధానం చాలా అస్పష్టంగా ఉంది. దేశంలో సౌర విద్యుత్ రంగాన్ని అభివృద్ది చేసే బాధ్యతలను తలకెత్తుకున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ప్రభుత్వం దేశంలో అతిపెద్ద పునరుత్పాదక ఇంధన కొనుగోలు ఒప్పందం ఎందుకు చేసుకోవాలని భావించిందో అర్థం కాని విషయమని తెలిపింది. అందుకు 2 ఏళ్ల ముందు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి వచ్చే 10 ఏళ్ల కాలంలో రాష్ట్రానికి స్వల్పకాలిక సౌర విద్యుత్తు అవసరాలు ఏమీ లేవని, 24 గంటల విద్యుత్తును అందించే ఇతర పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిపై దృష్టి సారించాలని చెప్పింది. అయితే రాయిటర్స్ పరిశీలించిన కేబినెట్ రికార్డుల ప్రకారం ప్రభుత్వాన్ని సెకీ సంప్రదించిన మర్నాడే అప్పటి ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలోని రాష్ట్ర కేబినెట్ ఒప్పందాన్ని ఆమోదించింది. సెప్టెంబర్ 15న సెకీ రాసిన లేఖలో విద్యుత్ సరఫరాదారు పేరు ప్రస్తావించలేదు. ఆ సమయంలో ప్రభుత్వ రంగ సంస్థను 2 సరఫరాదారులు మాత్రమే సంప్రదించారని, ఆ 2 సంస్థలు గతంలో చేసిన ప్రకటనల ప్రకారం వాటిలో అతిపెద్ద భాగాన్ని అదానీ నియంత్రిస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమేనని చెప్పింది. నవంబర్ 11 వరకు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు కొనుగోలు ఒప్పందానికి రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి నుంచి ఆమోదం పొందింది. డిసెంబర్ 1న అధికారులు ఒప్పందంపై సంతకాలు చేశారు. భవిష్యత్తులో దాని వార్షిక విలువ $490 మిలియన్ చేరే అవకాశం ఉంది. రాయిటర్స్ పరిశీలించిన ఒప్పందం రికార్డుల ప్రకారం ఆ ఒప్పంద విలువలో 97% అదానీ గ్రూప్ పరిధిలో ఉన్న అదానీ గ్రీన్ కు వెళ్లనుంది. $7,000 మెగావాట్ల కొనుగోలు ఒప్పందం కోసం సెకీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాక దానికి విద్యుత్తు నియంత్రణ కమిషన్ ఆమోదం పొందడానికి 57 రోజులే పట్టింది. ఇది చాలా అసాధారణ వేగమని రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ సంస్థ మాజీ అధికారి, ఎనర్జీ లీగల్ నిపుణులు రాయిటర్స్ తో చెప్పారు. ఈ సౌర విద్యుత్ ఒప్పందాన్ని పరిశీలిస్తున్న అమెరికా ప్రాసిక్యూటర్స్ అదానీతో పాటు మరో 7 ఎగ్జిక్యూటివ్స్ లంచాలు, సెక్యూరిటీ మోసాల్లో పాలు పంచుకున్నట్లు తెలిపారు. ఇందులో భారతదేశంలోని పలు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ఉన్నట్లు గత నవంబర్లో అభియోగాలు మోపారు. సెకీకి అదానీ గ్రీన్ సరఫరా చేసే సౌర విద్యుత్తును రాష్ట్ర విద్యుత్ సంస్థలు కొనుగోలు చేసేలా ఆదేశించేందుకు ఈ కేసులో ప్రతివాదులు ఏపీలో ఓ ఉన్నత స్థాయి వ్యక్తికి $228 మిలియన్ ఆఫర్ చేసినట్లు యుఎస్ ప్రాసిక్యూటర్స్ ఆరోపించారు.